అస్సలాము అలైకుం. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి దివ్య ఖురాన్ని విశ్వసించటం గురించిన కొన్ని హదీసులు తెలుసుకుందాం. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ సెలవిచ్చారు, ఎవరు అల్లాహ్ గ్రంథాన్ని అనుసరిస్తారో వారు ప్రపంచంలోనూ సన్మార్గానికి దూరం కారు, పరలోకంలోనూ సఫలతను కోల్పోరు. తరువాత ఆయన ఒక ఆయతను పఠించారు, నేను పంపిన మార్గదర్శకత్వాన్ని ఏ వ్యక్తి అయితే అనుసరిస్తాడో అతడు ప్రపంచంలో సన్మార్గాన్ని తప్పడు, పరలోకంలో నిష్ఫలతకు గురికాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, దివ్య ఖురాన్లో 5 అంశాలు ఉన్నాయి. అవి హలాల్, హరాం, ముహకాం, ముతషాబిహ్, అంసాల్. హలాల్ను హలాల్గానే భావించండి, హరాంను హరాంగానే పరిగణించండి, ముహకాంను అమలుపరచండి, ముతషాబిహ్ను విశ్వసించండి, అంశాల ద్వారా గుణపాఠం పొందండి. హదీసులో మొత్తం ఖురాన్ ప్రవచనాలను 5 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ 5 అంశాలు ఇవి: హలాల్ అంటే ధర్మసమ్మతమైనవి, హరాం అంటే నిషిద్ధమైనవి, ముహకాం అంటే నిర్దిష్టమైనవి, విస్పష్టమైనవి, ముతషాబియా అంటే పరస్పరం పోలి ఉండేవి, సందేహజనకమైనవి, అంశాల్ అంటే ఉపమానాలు అని అర్థం. హలాల్ను హలాల్గానే భావించడం అంటే ధర్మసంబంధమైన వాటిని నిషేధించడం కానీ వాటిపై అమలు జరపడానికి జంకటం కానీ జరగరాదని భావం. హరాంను హరాంగానే పరిగణించడం అంటే నిషిద్ధమైన వాటిని అనుమతించడం కానీ వాటిని ఎలాగైనా అమలు జరపాలని సాకులు వెతకటం కానీ చెయ్యరాదని, అలా చెయ్యటం అపరాధమని అర్థం. ముహకాంను అమలుపరచడం అంటే విశ్వాసాలను గురించి, శాసనాంగం గురించి తెలిపే ఖురాన్ బోధనలను అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవన వ్యవస్థను రూపొందించుకోవటం అన్నమాట. ముతషాబిహ్ని విశ్వసించడం అంటే స్వర్గం, నరకం ఇత్యాది అజ్ఞాత విషయాలు ప్రస్తావించబడిన ఖురాన్ వాక్యాలను పెకిలించే ప్రయత్నం చెయ్యకుండా, వాటి గురించి రంధ్రాన్వేషణ జరపకుండా వాటిని యథాతథంగా గ్రహించి విశ్వసించటమే శ్రేయస్కరమని భావం. అంశాల ద్వారా గుణపాఠం పొందడం అంటే గతంలో సమసిపోయిన జాతుల ఖురానీ గాథల వెలుగులో తమ స్థితిని సమీక్షించుకుంటూ తాము సంస్కరించుకోవటం అని అర్థం. అల్లా కొన్ని విధుల్ని నిర్ణయించాడు, వాటిని అలక్ష్యం వల్ల కోల్పోకండి. కొన్ని పనులను నిషేధించాడు, వాటిని చెయ్యకండి. కొన్ని హద్దుల్ని ఏర్పరిచాడు, వాటిని మీరకండి. కొన్ని విషయాల పట్ల మౌనం వహించాడు, ఇది విస్మరణ వల్ల మట్టుకు కాదు. మీరు వాటిని గురించి తెలుసుకోవాలని అనవసరంగా ఆరాటపడకండి అని బోధించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. జియాద్ బిన్ లబీద్ ఇలా అన్నారు, మహాప్రవక్త ఒక భయంకర విషయాన్ని ప్రస్తావించి ధర్మజ్ఞానం నశించినప్పుడు ఇది సంభవిస్తుంది అని సెలవిచ్చారు. దానికి నేను, దైవ ప్రవక్త, ధర్మజ్ఞానం ఎలా నశిస్తుంది? మేము దివ్య ఖురాన్ని పఠిస్తూనే ఉన్నాము, మా సంతానానికి నేర్పుతున్నాము కూడా, మా సంతానము తన సంతానానికి నేర్పుతూ ఉంటుంది అని విన్నవించుకున్నాను. అప్పుడు మహాప్రవక్త, భలేవాడివి జియాద్, నిన్ను మదీనా అంతటిలోనే గొప్ప బుద్ధిమంతుడిని భావించేవాణ్ణి. నీవు యూదుల్ని, క్రైస్తవుల్ని చూడటం లేదా? వాళ్ళు తౌరాహ్ను, బైబుల్ను ఎంత భక్తి శ్రద్ధలతో పఠిస్తారో కానీ వాటి బోధనల ప్రకారం వారు నడుచుకోరు అని అన్నారు. ఇప్పుడు అదృష్టం పట్ల విశ్వాసం గురించిన హదీసులు. హజరత్ అలీ రజియల్లాహు ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ఒకసారి ఇలా సెలవిచ్చారు, మీలో ప్రతి ఒక్కరి నివాస స్థలం స్వర్గమో నరకమో ముందే వ్రాయబడింది. ఇది విని అక్కడున్నవారు, దైవ ప్రవక్త, మేము మా విధివ్రాతను నమ్ముకొని ఆచరణ అంటే సత్క్రియలు చెయ్యటం ఎందుకు వదులుకోకూడదు అని అడిగారు. దానికి ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, అలా కాదు, ఆచరణను వదలకండి. ఏ వ్యక్తిని ఏ పనుల నిర్వహణ కొరకు సృష్టించడం జరిగిందో అతనికి ఆ కార్యాలను చేసే బుద్ధే కలుగుతుంది. తదనుగుణంగా ఎవరైతే సౌభాగ్యవంతుడో అతనికి స్వర్గం ప్రాప్తించే పనులు చేసే భాగ్యం లభిస్తుంది. దౌర్భాగ్యునికి నరకాన్ని చేరువ చేసే పనుల బుద్ధి కలుగుతుంది. ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దివ్య ఖురాన్లోని అల్-లైల్ సూరా ఆయతులు 2 పఠించారు. ఏ మనిషి అయితే దాన ధర్మాలు చేస్తాడో, భయభక్తుల మార్గాన్ని అవలంబిస్తాడో, సద్వచనాన్ని ధృవపరుస్తాడో, ఇస్లాంను స్వీకరిస్తాడో అతనికి మేము ఉత్కృష్టమైన జీవితాన్ని, స్వర్గాన్ని పొందే అవకాశం కల్పిస్తాము. మరెవరైతే పిసినారిగా వ్యవహరిస్తాడో, దైవం ఎడల ఉపేక్షాభావం కనబరుస్తాడో, మంచి మాటని త్రోసి రాజంటాడో అతనికి మేము వ్యధాభరిత జీవనాన్ని అంటే నరకాన్ని కొని తెచ్చే బుద్ధిని కలుగజేస్తాము.
మనిషి ఏ కర్మల వల్ల నరకపాత్రుడవుతాడో, మరే కర్మల వల్ల స్వర్గానికి అర్హుడవుతాడో అంతా దైవ సన్నిధిలో నిర్దిష్టంగా విస్పష్టంగా ఉంది. ఈ విధివ్రాతను అల్లా దివ్య ఖురాన్లో అతి విపులంగా సూచించాడు. మహాప్రవక్త కూడా దాన్ని విశదపరిచారు. అయితే తాను స్వర్గ మార్గాన్ని అవలంబిస్తాడో, నరకత్రోవను త్రొక్కడాన్ని కోరుకుంటాడో, రెండిలో ఏ బాటను ఎన్నుకుంటాడో అది మనిషి ఇష్టం, అతని బాధ్యత. ఈ బాధ్యత అతనిపై ఎలా పడిందంటే, దేవుడు మనిషి సంకల్ప స్వేచ్ఛను ప్రసాదించి ఇష్టపడిన జీవన పదాన్ని ఎన్నుకునేలా స్వతంత్రుడిగా వదిలాడు. ఈ స్వాతంత్ర్యమే అతన్ని శిక్షకు గురి చేస్తుంది. ఈ స్వాతంత్ర మూలంగానే అతని స్వర్గాన్ని పొందగలుగుతాడు. అయితే చాలామంది మూఢులు తమ బాధ్యతలను దైవంపై పడేసి తాము నిమిత్త మాత్రులం, తమ చేతుల్లో ఏమీ లేదని వాపోతారు.